హరికృష్ణ నాగేంద్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. దాదాపు 25 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఉపాధ్యాయులు మా మండల విద్యాశాఖ అధికారి పోస్టుల్లో పనిచేస్తూ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను అందరినీ కూడా దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ధన బలం, ఆర్థిక బలం, మరి అధికార బలంతో మా పోస్టుల్లో వాళ్ళు 20 సంవత్సరాలుగా పనిచేస్తారు. వాటిని ఆధారపూర్వకంగా ఈ పోస్టులు మావి అని చెప్పడానికి ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఇక్కడ చూడండి సార్, ఇది 605 జీవో సార్. ఇది పంచాయతీరాజ్ సిబ్బందికి సంబంధించినటువంటిది. దీంట్లో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంది సార్. ఇక్కడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కానీ ఇంకేదైనా గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఉంది అంటే లేదు, ఒకసారి స్పష్టంగా చూడండి సార్. ఇకపోతే గవర్నమెంట్కి సంబంధించి ఇది జిల్లా పరిషత్కి సంబంధించి మా పోస్టు సార్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించింది. ఇది 529 ద్వారా గవర్నమెంట్ వాళ్ళని లోకల్ క్యాడర్ చేస్తూ వాళ్ళ పోస్టు ఇక్కడ ఇవ్వబడింది సార్. ఇక్కడ ఏదైనా ఎంఈఓ అనే పోస్ట్ ఎక్కడైనా ఉందా సార్? లేదు. అంటే ఇక్కడ మేము స్పష్టంగా చెప్తాను ఏమంటే ఎంఈఓ పోస్టులు మావి అని చెప్తాను. ఇంకా ఒక రకంగా ప్రూవ్ చేస్తాను సార్. ఇక్కడ జీవో నంబర్ 66 సార్. దీని ప్రకారము ఇక్కడ మండల్ ఎడ్యుకేషన్ పోస్టు మండల్ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్గా మార్చబడింది. ఈ పోస్టులన్నీ కూడా జిల్లా పరిషత్ వాళ్ళకి సంబంధించినవి, మళ్ళీ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సంబంధించినవి. దీంట్లో ఎక్కడైనా వాళ్ళకి సంబంధించిన పోస్ట్ ఉందా అంటే లేదు ఇది అనే విషయాన్ని స్పష్టం చేస్తాను సార్. ఇంకోటి ఏమంటే ఈ వాళ్ళకి సంబంధించింది ఇక్కడ చూడండి సార్, వాళ్ళకి సంబంధించిన పోస్టు ప్రెసిడెన్షియల్ ద్వారా లోకల్ క్యాడర్గా ఆర్గనైజ్ చేయబడినటువంటి పోస్టులు, అంతేకాకుండా జోనల్ పోస్టులు. మాకు చూస్తే మాది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీరికి పంపించినటువంటి ఎవరు హోమ్ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వారికి పంపించిన లోకల్ క్యాడర్ చేయమని మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల్ని లోకల్ క్యాడర్గా ఆర్గనైజ్ చేయమన్నటువంటి చెప్పినటువంటి ఉత్తర్వు సార్. అంటే ఇక్కడ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టు లోకల్ క్యాడర్గా ఆర్గనైజ్ చేయబడలేదు. అంటే ఇక్కడ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వేరే, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వేరే అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు సార్. ఈ 170 జీవో ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా శాలరీస్ అన్నీ కూడా ఇక్కడే నడుస్తున్నాయి సార్. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి కానీ, మండల్ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ వీళ్ళ జీతభత్యాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రాంటింగ్ ఎయిడ్ ద్వారా చెల్లించబడుతున్నాయి సార్. ఇది చాలు ప్రూఫ్. జీతాలన్నీ కూడా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి త్రూ ద మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా చెల్లించబడుతూ ఉన్నాయి, గవర్నమెంట్ ద్వారా చెల్లించబడలేదు. కాబట్టి ఇవి జిల్లా పరిషత్కి చెందినటువంటి పోస్టులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు చెందినటువంటి పోస్టులు. అదే కాకుండా ఈ స్థానికంగా ఏవైతే ఉన్నాయో ప్రీ ప్రైమరీ కానీ, అప్పర్ ప్రైమరీ కానీ, మళ్ళీ ఈ పోస్ట్ ప్రైమరీ కానీ, ఈ పోస్టులు అన్నీ కూడా స్థానిక సంస్థలతో నిర్వహించబడేటువంటి స్కూల్స్ అన్నీ కూడా దాని జీవో నంబర్ 33 ద్వారా కేవలము మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లే ఇన్స్పెక్టింగ్ అథారిటీగా ఉంటారు సార్. మిగతా అర్బన్ స్కూల్స్కి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అంటే వాళ్ళు ఉంటారు. అర్బన్ స్కూల్స్ అంటే ఈ పోస్టుల పైన వాళ్ళకి ఎటువంటి అధికారం లేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు సార్. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూడండి సార్, వేరు సర్వీస్ స్కూల్స్ అని ఇంతకుముందే చెప్పినాం సార్. వాళ్ళకి వేరే, మాకు వేరే అన్నమాట. మీరు పేపర్ మీద దృష్టి పెట్టుకుంటూ మీ సబ్జెక్టు బ్రేకప్ అవుతుంది ఎక్కువ. చూపించడం వదిలేసి మీ సబ్జెక్ట్ పూలం కుషనం మీ సమస్యలు ఏంటో అవి మాట్లాడేసి మీకేం కావాలో చెప్పండి. ఇక్కడ జీవో నంబర్ 40 ద్వారా కూడా సపరేటు
సర్వీస్ రూల్స్ ఉన్నాయి. వేరువేరుగా పోస్టులుగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నాయనేటువంటిది GOMS నంబర్ 40 ద్వారా ప్రూవ్ అవుతారు సార్. అదేవిధంగా GOMS 78, GOMS 278 ప్రకారం కూడా ప్రత్యేకంగా జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు, మళ్ళీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సపరేట్ సర్వీస్ రూల్స్ ఉన్నటువంటి విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ 233 జీవో ప్రకారం, 316 జీవో ప్రకారం MBO పోస్టులు ఈ గెజిటెడ్ హెడ్ మాస్టర్గా అప్గ్రేడ్ చేయబడ్డాయి. అదే క్రమంలో ఈ 452 ప్రకారం, 308 ప్రకారం గవర్నమెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్గ్రేడ్ చేయడం. అంటే మా ఉద్దేశం ఏమంటే వాళ్ళ పోస్టులు మా పోస్టులు ఒకటి కాదు, అవి వేరు వేరే అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. అయితే ఇక్కడ మా పోస్టులో అప్గ్రేడ్ గెజిటెడ్గా మారడానికి అభ్యంతరం లేదు, కానీ వీళ్ళకి లోకల్ క్యాడర్గా ఆమోదించబడింది కాబట్టి ఆ విధంగా చేయడానికి ఒకసారి లోకల్ క్యాడర్గా ఆర్గనైజ్ చేయబడిన తర్వాత దాన్ని మార్చే అధికారం రాష్ట్రపతి ఉత్తర్వులు లేనిదే చేసేదానికి లేదు అనేటువంటిది ఇక్కడ యుఓ నోటు స్పష్టం చేస్తుంది సార్. ఇంకా అదేవిధంగా 524 ప్రకారం 524 ప్రకారం మండల్ ఈ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఏవైతే 19 ఉన్నాయో వాళ్ళు ఒక వక్ర మార్గాన్ని అనుసరించి మా పోస్టుల్లోకి విలీనం చేస్తూ అప్గ్రేడ్ చేసుకుని వాళ్ళు మా పోస్టులు కొట్టేసినారు. యాక్చువల్గా అది చేయడానికి వీల్లేదు, అది చట్టబద్ధం కాదు, అది చట్టబద్ధం కాదు అని చెప్పేసి కేశవులు అండ్ ఓస్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సార్. దాంట్లో 92 పారాగ్రాఫ్ ప్రకారము రాష్ట్రపతి ఆమోదం లేనిదే చెల్లుబాటు కాదు. అదేవిధంగా అదే జడ్జిమెంట్లో 95, 96 పారాగ్రాఫ్ల ప్రకారం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ లోకల్ క్యాడర్గా ఒకసారి ఆర్గనైజ్ కాబట్టినటువంటి పోస్టు దాన్ని పేరు మార్చడానికి కానీ అంటే తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ అవకాశం లేదు. అంటే వాళ్ళు ఏదైతే పేరు మార్చుకొని జిల్లా పరిషత్కి సంబంధించిన మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను ఇంతవరకు అనుభవించినారో ఆ జీవో ఏదైతే ఉందో 524 అనేటువంటి జీవో వాళ్ళ ధనబలంతో, అధికార బలంతో తీసుకొచ్చినటువంటిది. ఇది చట్టబద్ధం కాదు, ఇది న్యాయానికి ఉల్లంఘన, యుఓ నోట్ కూడా ఉల్లంఘన అని చెప్పి స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులన్నీ కూడా జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది స్పష్టమవుతోంది. ఇక్కడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ పోస్ట్ వేరే, మరియు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టు ఇవి వేరే. ఈ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు మరి గవర్నమెంట్ ఉపాధ్యాయులకు వేరే సర్వీస్ ఉన్నాయి. ఈ 524 అనేటువంటిది రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘనకు పాల్పడుతోంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు భిన్నంగా ఉంది కాబట్టి అది చెల్లనేరదు. కాబట్టి 524 జీవోను వెంటనే రద్దు చేయాలా. ఏవైతే జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు రావాల్సి ఉందో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు పదోన్నతుల ద్వారా కల్పించాలని చెప్తాను. ఇంకోటి ఏమంటే జీవో నంబర్ 10 2017లో వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం రెవెన్యూ మండల్ ప్రతి దీనికి కూడా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఇవ్వాలని స్పష్టం చేయబడింది. జీవో నంబర్ 11 ప్రకారము అర్బన్లో ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ విజిట్ చేసేదానికి కొన్ని పోస్టులను గవర్నమెంట్ ఉపాధ్యాయులు కేటాయించబడినాయి. వాళ్ళకు ఉన్నటువంటి పోస్టులు 13 పోస్టులు మాత్రమే. మిగతా మొత్తం మండల విద్యాశాఖాధికారి పోస్టులన్నీ కూడా జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించాల్సిందే. మీ ద్వారా మా విజ్ఞప్తి ఏమంటే, అయ్యా అధికారులారా,
ఇంకా ఇకనైనా 20 సంవత్సరాలుగా ఎటువంటి పదోన్నతులు లేకోకుండా ఆవేదనతో మానసిక క్షోభతో గురవుతున్నారు. కాబట్టి ఈరోజు మేము ప్రూవ్ చేస్తున్నాం, మీరు ఇకనైనా కళ్ళు తెరిచి మా ఆవేదన మన్నించి ఏవైతే జీవోలు చెప్తాయో, ఏవైతే చట్టాలు చెప్తాయో, ఏవైతే న్యాయ తీర్పులు ఉన్నాయో వాటి ప్రకారం మాకు న్యాయం చేయండి. మా పోస్టులు మావే, మా ఎంఈఓ పోస్టులు మాకు ఇవ్వండి అని మీ ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.